బాలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాది వచ్చిన మొదటి పెద్ద చిత్రం ఫైటర్. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కించిన ఈ చిత్రం. ఇక కథలోకి వస్తే, భారత వైమానిక దళం శ్రీనగర్లో తమ బేస్ క్యాంపుపై శత్రువులు దాడులు చేయవచ్చు అనే వార్తని పసిగడతారు. మరి ఇలాంటి సవాళ్లని ఎదుర్కోడానికి రాకేష్ జై, అనిల్ కపూర్, తన అండర్లో కొందరు పదునైన సోల్జర్స్ ప్యాటీగా పిలవబడే షంషేర్ పటానియా, హృతిక్ రోషన్, అలాగే మిన్నీ రాథోర్, దీపికా పదుకోన్, ఇంకా సర్తాజ్ గిల్, కరణ్ సింగ్ గ్రోవర్ లతో ఒక టీంని తయారు చేస్తాడు. అయితే ఓ రోజు ఉగ్రవాద నాయకుడు జైష్ ఈ మహమ్మద్ ఈఆర్పీఎఫ్ సోల్జర్స్పై అమానుష దాడులు జరుపుతాడు. మరి దీనితో భారత్కి ఆ ఉగ్రవాదుల మధ్య భీకర పోరాటానికి రంగం సిద్ధం అవుతుంది. మరి ఈ క్రమంలో ప్యాటీ అండ్ టీం ఏం చేశారు? యుద్ధంలో ఎవరు గెలిచారు అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. మామూలుగా సిద్ధార్థ్ ఆనంద్ చిత్రాలు అంటేనే గొప్ప కథ అనేది లేకపోయినా తన నరేషన్తో అదరగొడతాడు అని అందరికీ తెలుసు. ఇక ఆల్రెడీ హీరో హృతి రోషన్తో ఇద్దరికీ సాలిడ్ హిట్ ట్రాక్ నుంచి హృతిక్ని ఎలా వాడాలో కూడా సిద్ధార్థ్కి బాగా తెలుసు. మరి అలా తమ గత 2 సినిమాల కంటే ఎక్కువగానే ఈ సినిమాలో ప్యాటీగా హృతిక్ని తాను నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేశాడు అని చెప్పాలి. హృతిక్ పర్సనాలిటీని సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్తో ఆవిష్కరించడమే కాకుండా తన నుంచి గత 2 సినిమాల్లో కంటే బెస్ట్ పెర్ఫార్మర్ను కూడా సిద్ధార్థ్ ప్రెజెంట్ చేశాడు. దీనితో తన ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా కూడా డిజపాయింట్ అవ్వరు. ఇక నటి దీపికా పదుకోన్ మరోసారి తన గ్లామ్ షోతో మాత్రమే కాకుండా నటిగా కూడా తనలోని వెర్సటాలిటీ ప్రదర్శించింది అని చెప్పాలి. ఇంకా అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ తదితరులు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేకూర్చారు. ఇక ఈ సినిమాలో మరి మేజర్ హైలైట్స్ ఏమిటంటే సిద్ధార్థ్ యాక్షన్ టేకింగ్ మరియు ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం అని చెప్పాలి. మామూలుగానే సిద్ధార్థ్ ఆనంద్ సినిమా అంటే యాక్షన్ మూవీ లవర్స్ ఒక ట్రీట్ అలాంటిది. ఈ సినిమాలో ఎయిర్ ఫోర్స్తో అయితే తన విజన్లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్లని చూపించి ఆశ్చర్యపరుస్తాడు. అలాగే మన దేశానికి సంబంధించి ఎమోషన్స్ తాను క్యారీ చేయడంలో ఎప్పుడూ తన మార్క్ చూపిస్తాడు. అదే విధంగా ఈ సినిమాలో ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. మైనస్ పాయింట్స్: సినిమాలో నరేషన్కి తగ్గట్టుగా సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా పడాల్సింది. కానీ ఇది ఈ చిత్రంలో వీక్గా ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్ అయితే మనం ఆల్రెడీ చూసిన కొన్ని దేశభక్తి చిత్రాల్లో చూసినట్టు అనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ఇంటర్వెల్ బ్లాక్ ని ఇంకా బెటర్గా డిజైన్ చేయాల్సింది. వీటితో పాటుగా గ్రాఫిక్స్ బాగున్నాయి కానీ ఇంకా బెటర్గా చేయాల్సింది. ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా గ్రాండ్గా ఉన్నాయని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీంలో మ్యూజిక్ వర్క్ ఇంకా బెటర్గా చేయాల్సింది. అలాగే విజువల్స్ ఎఫెక్ట్ కూడా బావున్నాయి. ఇంకా యాక్షన్ టీం ఎఫర్ట్స్ ని మాత్రం మెచ్చుకోవాలి. అలాగే సెట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా బానే ఉంది. ఇక దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ విషయానికి వస్తే, తాను మళ్లీ రొటీన్ కథాంశాన్నే ఎంచుకున్నాడు కానీ దానిని తెరకెక్కించిన తీరుతో మెప్పిస్తాడు. యాక్షన్ సహా ఎమోషన్ని కూడా సమపేళ్లలో క్యారీ చేస్తూ గ్రాండ్ ట్రీట్ని అందించాడు. దీనితో ఈ సినిమా విషయంలో తాను సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ఫైటర్ చిత్రంలో గ్రాండ్ యాక్షన్ ఎలిమెంట్స్ సహా మాతృభూమిపై ప్రతి భారతీయుడికి ఉండే ఎమోషన్స్ ని ఆకట్టుకునే విధంగా చూపించిన సాలిడ్ ట్రీట్ అని చెప్పవచ్చు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.